రేపు సాయంత్రం కర్ణాటక కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. డీకే శివకుమార్ను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకోనున్నారు. జూన్ 1న సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కుమారుడికి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని సిద్ధరామయ్య అడుగుతున్నట్లు సమాచారం. सर एक सेकंड देना, हमें सवाल करना है. वीडियो मत बनाइए. Sir, what is your message to your supporters who are protesting against your decision? खुदा सर. लेकर एक बड़ा सवाल है. अभी भी पार्टी चाहती है आपको भेजना, क्या कहेंगे सर इसको लेकर? రేపు సాయంత్రం కర్ణాటక కాంగ్రెస్ సిఎల్పి సమావేశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు ఢిల్లీ నుంచి. సతీష్. శ్రీనివాస్, ఢిల్లీ పట్టణంలో కర్ణాటక ఆపద్ధర్మ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బిజీగా ఉన్నారు. ఈరోజు ఉదయాన్నే కాంగ్రెస్ అగ్రనేతలైన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, అదేవిధంగా ఏఐసిసి జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సుదీర్ఘంగా రాష్ట్రానికి సంబంధించిన అంశాలతో పాటు తన రాజీనామా అంశంతో పాటు ఇక చేపట్టాల్సిన కార్యక్రమాలు ఇతర అంశాలపైన కూడా సుదీర్ఘంగా చర్చ జరిగింది. సాయంత్రానికి ఆయన ఢిల్లీ నుంచి నేరుగా కర్ణాటక చేరుకోబోతున్నారు. రేపు సాయంత్రం 4 గంటలకు కర్ణాటక కాంగ్రెస్ శాసనసభ పక్ష సమావేశం ప్రారంభం కాబోతుంది. శాసనసభ పక్ష సమావేశంలో డీకే శివకుమార్ను శాసనసభ పక్ష నేతగా కూడా ఎన్నుకునేందుకు ఇప్పటికే లైన్ కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇప్పటికే మెజార్టీ సంఖ్య సైతం కూడా కాంగ్రెస్కున్న నేపథ్యంలో రేపు సాయంత్రం 4 గంటలకు జరగబోయే శాసనసభ పక్ష సమావేశంలో ఆయనను ఏకగ్రీవంగా శివకుమార్ను ఎన్నుకున్న అనంతరం కూడా నేరుగా గవర్నర్ని కలవబోతున్నారు. ఇక 1వ తేదీనే కర్ణాటక నూతన సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మరోవైపు జూన్ 1వ తేదీనే రాజ్యసభకు సంబంధించి 4 రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్న నేపథ్యం దానికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా 1వ తేదీ రాబోతుంది. ఇక జూన్ 18వ తేదీన కర్ణాటక రాజ్యసభ ఎన్నికల పోలింగ్ ఉండబోతుంది. అదే రోజు ఫలితాలు కూడా ఉండబోతున్న నేపథ్యంలో మరోవైపు డీకే శివకుమార్కి సంబంధించి ఆయన లింగాయత్ సంబంధించిన సామాజిక వర్గానికి సంబంధించి మొదటిగా ఆయనకు సీఎం ఆఫర్ చేస్తున్న నేపథ్యంలో ఇక 2 సామాజిక వర్గాలకు డిప్యూటీ సీఎం పదవులు కేటాయించేందుకు కూడా అధిష్టానం ఇప్పటికే కసరత్తు చేసినట్టు తెలుస్తుంది. ప్రధానంగా ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన నేతకు ప్రధానంగా డిప్యూటీ సీఎం, అదేవిధంగా లింగాయత్ కమ్యూనిటీకి సంబంధించి మరొకరికి డిప్యూటీ సీఎం పదవులు, అంటే ఒక సీఎం 2 డిప్యూటీ సీఎంలు ఉండే విధంగా కూడా కర్ణాటక నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు దిశగా కూడా అటు అడుగులు వేసినట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే ఈ 2 నేతలను కలిసి విధంగా ఉండేట్టు మరోవైపు ముస్లిం కమ్యూనిటీ ఇటీవల జరిపిన సర్వేలో సైతం కూడా ముస్లింల పర్సంటేజ్ అత్యధికంగా ఉంది. రాష్ట్రంలో ముస్లింల శాతం కూడా ఎక్కువ ఉంది. వారికి కూడా క్యాబినెట్లో హోదా కల్పిస్తే బాగుంటుంది, ముఖ్యంగా వారిలో ఒకరికి డిప్యూటీ సీఎం పదవి కల్పిస్తే బాగుంటుంది అనేది కూడా అధిష్టానానికి సూచనలు చేసినట్టు తెలుస్తుంది. మరోవైపు ఒక్కలింగ కమ్యూనిటీకి సంబంధించి ఆల్రెడీ డీకే శివకుమార్ ఒక్కలింగ కమ్యూనిటీ ఉన్న నేపథ్యంలో ఇక లింగాయత్, అదేవిధంగా ఎస్సీ సామాజిక వర్గాలకు డిప్యూటీ సీఎం పదవులు కేటాయిస్తే బాగుంటుంది. మరోవైపు సిద్ధరామయ్య కుమారుడికి కీలక మంత్రి శాఖ కూడా ఇస్తామనే హామీని అధిష్టానం ఇప్పటికే ఆయనకు హామీ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఒకవేళ జరగబోయే కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో కీలక శాఖను సైతం కూడా సిద్ధరామయ్య కుమారుడికి కూడా అప్పజెప్పే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరోవైపు అటు ఏఐసిసి అగ్రనేతగా ఉన్న మల్లికార్జున ఖర్గే కుమారుడు ప్రియాంక ఖర్గే ఉన్నారు. దళిత సామాజిక వర్గ కోటలో ఒకవేళ డిప్యూటీ సీఎం పదవి కూడా ఆయనను వరించే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఏర్పాట్లన్నింటి కూడా చేస్తున్నారు. రేపు సాయంత్రం 4 గంటలకు బెంగళూరు వేదికగా శాసనసభ పక్ష సమావేశం జరగబోతుంది. ఆ శాసనసభ పక్ష సమావేశంలోనే ఏకగ్రీవ ఎన్నిక కాబోతుంది. అనంతరం నేరుగా అటు రాజ్భవన్ వెళ్ళబోతున్నారు. 1వ తేదీనే ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ప్రమాణ స్వీకారానికి సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ అగ్రనేతలైన అటు రాహుల్ గాంధీ కావచ్చు, మల్లికార్జున ఖర్గే కావచ్చు, ప్రియాంక గాంధీ కావచ్చు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులన్నింటి కూడా ఈ ప్రమాణ స్వీకారానికి పిలిచే అవకాశం ఉంది. కాంగ్రెస్ ఇప్పటివరకు కూడా కేరళలో కావచ్చు, అదేవిధంగా తమిళనాడులో విజయ్కి మద్దతు తెలపడం, కర్ణాటకలో అటు తెలంగాణలో మొత్తం 4 రాష్ట్రాల్లో కూడా దాదాపు కాంగ్రెస్ సంబంధించిన కీలక నేతలందరినీ కూడా పిలిచి ఆ వేదికను పెద్ద ఎత్తున కూడా ఒక ప్రచారానికి కూడా వాడుకునేందుకు కూడా కాంగ్రెస్ భావిస్తున్నట్టు తెలుస్తుంది. మరోవైపు సిద్ధరామయ్యను ప్రస్తుతం రాష్ట్రంలో ఉండకుండా సిద్ధరామయ్యకు రాజ్యసభ కేటాయిస్తే ఆయన సేవలను కాంగ్రెస్ ఇక్కడ వాడుకోవచ్చు అనే ఆలోచనలో భాగంగా కూడా చూసినట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే సిద్ధరామయ్యకు నేరుగా రాహుల్ గాంధీ రాజ్యసభ సీటు తీసుకుంటే బాగుంటుంది, రాజ్యసభ స్థానంలో ఇక్కడ అవకాశం కల్పిస్తాం, రాజ్యసభలో వచ్చి నేరుగా బీసీ సామాజిక వర్గానికి కావచ్చు, దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ చేపడుతున్న అనేక కార్యక్రమాలకు కూడా కొంత బాసడగా నిలవాల్సిందిగా కూడా సిద్ధరామయ్యను కోరినట్టు తెలుస్తుంది. సిద్ధరామయ్య అంగీకరిస్తారా లేదా అనేది కూడా 2 రోజుల్లో తేలనుంది. ఎందుకంటే జూన్ 1వ తేదీనే నామినేషన్ ప్రక్రియ ఉంటుంది కాబట్టి ఆలోగా సిద్ధరామయ్య మనసు మార్చుకుంటే ఆయనకు రాజ్యసభ ఆఫర్ చేసే అవకాశాలు ఉంటాయి. రాష్ట్రంలో తన కుమారుడికి మంత్రి పదవి కేటాయిస్తే ఆయనను నేరుగా
ఇక్కడ కాంగ్రెస్ అధిష్టానం దగ్గరికి తీసుకొస్తే కొంత ఈజీగా సులువు ఉంటుంది. పరిపాలన పరంగా కూడా మరో సెంట్రల్ పవర్ పాయింట్ కాకుండా ఉండేందుకు కూడా కర్ణాటకలో కాంగ్రెస్ ఆలోచన చేస్తుంది. ప్రస్తుతానికి డీకే శివకుమార్ సీఎంగా బాధ్యతలు చేపడితే ఒకటే పవర్ సెంటర్ ఉంటే బాగుంటుందని కూడా కాంగ్రెస్ అధిష్టానం యోచన చేస్తుంది. అందులో భాగంగానే అక్కడి నుంచి సిద్ధరామయ్య నేరుగా ఢిల్లీ తీసుకొచ్చి ఇక్కడ ఆయనకు రాజ్యసభ కేటాయించి రాజ్యసభతో పాటు పార్టీలో కీలక జనరల్ సెక్రటరీ లాంటి పదవులు కేటాయిస్తే ఎలా ఉంటుందనేది కూడా కాంగ్రెస్ ఆలోచన చేస్తుంది. కర్ణాటకలో సైతం కూడా లైన్ క్లియర్ చేసే విధంగా కూడా కాంగ్రెస్ భావిస్తున్న నేపథ్యంలో రాహుల్ గాంధీ పదే పదే ఈ అంశంలో సర్ది చెప్పే రాహుల్ గాంధీ పదే పదే ఆయనకు రాజ్యసభ తీసుకోవాలని కూడా ఈ రోజు కోరినట్టు కూడా తెలుస్తుంది. దీనిపైన 1వ తేదీలోపు కూడా వారి నిర్ణయం ఏంటని కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడికైతే కర్ణాటక కాంగ్రెస్ సంబంధించి ఒక సీఎం ఒక్కలింగ కమ్యూనిటీకి సంబంధించి ఒకరు సీఎంగా ఉంటే ఎస్సీ సామాజిక వర్గం సంబంధించి ఒకరు డిప్యూటీ సీఎంగా, అదేవిధంగా లింగాయత్ సామాజిక వర్గం సంబంధించిన వారికి ఒకరికి డిప్యూటీ సీఎం పదవి కేటాయించి మిగతా వర్గాలకు కీలక పదవులు అంటే కీలక శాఖలు వచ్చే పదవుల్ని అప్పజెప్పే ఆలోచనలో కూడా కాంగ్రెస్ కొంత దీని మీద కసరత్తు చేస్తుంది. అందులో భాగంగానే పూర్తిగా కేబినెట్ పునర్వ్యవస్థీకరణ చేయాల్సి ఇప్పటి వరకు కేబినెట్లో ఉన్నవారే కాకుండా కొత్త వారిని కూడా తీసుకునే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. శ్రీనివాస్, రైట్, థ్యాంక్ యూ సతీష్. Timing of the High Command. Now the High Command comes back. Tomorrow we have to set to the CFO meeting, but the meeting we have to, because our central leaders have to come. So we will ask our party the timing and then we will set it back. We have asked only MLAs to be present in Bangalore. Apart from that, nothing is there.